హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 2-వే వైరింగ్ కనెక్షన్ బల్బ్కి ఏ విధంగా వేయాలి, అలాగే మనం ఆల్రెడీ ప్రాక్టికల్గా ఈ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుందండి. అలాగే ఈరోజు మనం డయాగ్రామ్ ద్వారా చెప్తాను ఏ విధంగా చేయాలనేది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మన మెయిన్ బోర్డులో ఒక 2-వే స్విచ్ ఉందండి. ఈ మూడు డాట్లు ఇచ్చాను కదా, ఈ 3 డాట్లు అనేవి మనకి 3 టెర్మినల్ అనుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 3 టెర్మినల్, ఇది ఒకటి 2-వే స్విచ్ అండి. అలాగే మనకి అదే రూమ్లో ఒక బోర్డు వేసుకుంటాం కదా, సెకండరీ బోర్డు కింద. ఆ బోర్డు దగ్గర మనం 3 టెర్మినల్స్ చూసుకున్నట్లయితే ఇవి 3 టెర్మినల్స్ ఇంకొక 2-వే స్విచ్ యొక్క టెర్మినల్స్ అండి. ఇవి మనం ఇప్పుడు దీనికి బల్బుకి కనెక్షన్ ఏ విధంగా వేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి బల్బ్ అండి. బల్బ్ యొక్క 2 టెర్మినల్స్ అండి ఇవి. అంటే కింద మనం వాల్డర్ కట్ట వేస్తాం, అలాగే సీలింగ్ ప్లేట్ కట్ట వేస్తాం కదా, అక్కడ 2 అంటే ఒకటి ఫేస్, ఒక న్యూట్రల్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఒక 2-వే స్విచ్ ఉంది కదా, అలాగే ఇక్కడ ఒక 2-వే స్విచ్ ఉంది కదా, ఈ రెండాటికి మనం కామన్స్ అనేవి చేయాలండి. కామన్స్ ఏ విధంగా చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఈ 2-వే స్విచ్లో కింద టెర్మినల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కింద టెర్మినల్ ఏం చేస్తామంటే మనము ఇలా గీసుకుంటే, మామూలుగా ఒక రూమ్లో ఎలా జరుగుతుందో దాన్ని బట్టి చెప్తున్నానండి మీకు. ఇక్కడ ఈ కింద టెర్మినల్ నుంచి మనం ఒక వైర్ అనేది అనుకోండి, ఇది కామన్ వైర్ అండి. ఈ కామన్ వైర్ ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇక్కడ 2-వే స్విచ్ యొక్క కింద టెర్మినల్ ఉంది కదా, ఆ కింద టెర్మినల్కి కనెక్ట్ చేసేస్తామండి. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఇక్కడ ఒక స్విచ్ ఉంది కదా, ఆ స్విచ్లో పై టెర్మినల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పై టెర్మినల్ ఏం చేస్తామంటే సేమ్ అలాగా ఈ వైర్కి మనం కింద టెర్మినల్కి ఎలా అయితే కనెక్ట్ చేసాం, కింద టెర్మినల్ నుంచి కింద టెర్మినల్కి, అలాగే దీన్ని కూడా మనము కింద టెర్మినల్ నుంచి పై టెర్మినల్ నుంచి ఆ స్విచ్ యొక్క పై టెర్మినల్ కనెక్ట్ చేసేయాలండి. తర్వాత ఇప్పుడు మనం కామన్గా ఇస్తాము, ఇలా కామన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ బల్బ్ యొక్క 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, అంటే వాల్డర్ మనం బిగించేటప్పుడు రెండు ఉంటాయి కదా టెర్మినల్స్, వాటికండి. మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మెయిన్ బోర్డు నుంచి కాకుండా మనం సెకండరీ బోర్డు వేస్తాం కదండి, అదే రూమ్లోని, ఆ రూమ్లోంచి డైరెక్ట్గా మనము ఇలాగ సెంటర్ టెర్మినల్ ఉంది కదా, ఆ సెంటర్ టెర్మినల్ దగ్గర నుంచి మనం ఎక్కడైతే మనము బల్బు వేయాలనుకుంటున్నామో ఆ బల్బు దగ్గరికి ఒక టెర్మినల్కి కనెక్ట్ చేసేయాలండి. ఇక్కడ ఈ విధంగా డైరెక్ట్గా మనం ఫేస్ అనేది ఇక్కడికి పంపించాము. ఇప్పుడు మనం ఇక్కడ ఒక టెర్మినల్ ఉండిపోయింది కదా, ఇప్పుడు ఈ టెర్మినల్ ఏం చేస్తామంటే మనము మెయిన్ వైర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే మెయిన్ వైర్లు అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి వచ్చినటువంటి ఫేస్ న్యూట్రల్ అనుకోండి, ఇది ఫేస్ అనుకోండి, ఇది న్యూట్రల్ అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫేస్ వైరు మనకి మెయిన్ వైర్ ఉంది, మెయిన్ అనుకున్నాం కదా మెయిన్ బోర్డు, ఆ బోర్డు యొక్క సెంటర్ టెర్మినల్కి కనెక్ట్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా నేను సెంటర్ టెర్మినల్కి ఫేస్ అనేది కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, బల్బు దగ్గర ఒక టెర్మినల్ ఉంది, అలాగే ఇక్కడ న్యూట్రల్ ఉంది కదా, ఈ న్యూట్రల్ ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనము బల్బు దగ్గర ఉన్నటువంటి టెర్మినల్కి డైరెక్ట్ కనెక్ట్ చేసేయాలండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా ఉంటుందండి 2-వే వైరింగ్ అనేది. చూసారు కదా, ఈ విధంగా మనము బల్బు దగ్గరికి ఫేస్ న్యూట్రల్స్ అనేవి పంపించాము. సరే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది. ఇక అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మెయిన్ బోర్డులో ఉన్నటువంటి 2-వే స్విచ్ యొక్క 2-వే స్విచ్ అండి ఇది. అలాగే ఇది సెకండరీ బోర్డు, అంటే అదే రూమ్లో ఒక బోర్డు తీసుకుంటాం కదా, ఆ బోర్డు దగ్గర ఉన్నటువంటి 2-వే స్విచ్ అండి ఇది. మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ 3 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ 3 టెర్మినల్స్లో మనము కింద టెర్మినల్కి, అలాగే అదే రూమ్లో ఒక 2-వే స్విచ్ ఉంది కదా, ఆ యొక్క 2-వే స్విచ్కి కింద టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నామండి. అలాగే 5 టెర్మినల్ ఉంది కదా, ఈ 5 టెర్మినల్ కూడా సేమ్ అలాగే అదే రూమ్లో మెయిన్ బోర్డులో ఉన్నటువంటి 2-వే స్విచ్కి, అలాగే సెకండరీ బోర్డులో ఉన్నటువంటి 2-వే స్విచ్ యొక్క 5 టెర్మినల్స్ డైరెక్ట్గా కనెక్ట్ చేసేయాలండి. తర్వాత ఇక్కడ సెంటర్ టెర్మినల్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ టెర్మినల్ ఉంటుంది కదా, ఈ సెంటర్ టెర్మినల్ ఏం చేస్తామంటే ఈ విధంగా డైరెక్ట్గా మనం ఎక్కడైతే బల్బు పెడదాం అనుకుంటున్నామో ఆ బల్బు యొక్క ఒక టెర్మినల్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసేయాలండి. కనెక్ట్ చేసిన తర్వాత ఫేస్ న్యూట్రల్ తీసుకొని, ఇది ఫేస్, ఇది న్యూట్రల్ కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫేస్ని డైరెక్ట్గా మెయిన్ బోర్డులో 2-వే స్విచ్ ఉంది కదా, ఆ 2-వే స్విచ్కి కనెక్ట్ చేసేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత న్యూట్రల్ ఉంది కదా, ఈ న్యూట్రల్ ఏం చేద్దామంటే మనము డైరెక్ట్గా బల్బు ఉంది కదండి, ఆ బల్బు దగ్గరికి డైరెక్ట్ ఒక టెర్మినల్ ఉంది కదా, ఆ టెర్మినల్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మెయిన్ బోర్డులో ఉన్నటువంటి మెయిన్ బోర్డులో ఉంది కదా, ఆ స్విచ్కి డైరెక్ట్గా ఫేస్ న్యూట్రల్ వేసే కనెక్షన్ అండి ఇది.
అలాగే సెకండరీ బోర్డులో కూడా మనము ఫేస్ న్యూట్రల్ వేసుకోవచ్చండి. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ చేస్తాను. డైరెక్ట్ మెయిన్ బోర్డులో ఉన్నది. అలాగే ఇక్కడ మనం ఇక్కడ ఫేస్ వేసి ఇక్కడ కంట్రోల్ పెట్టలామా అన్న డౌట్ రావచ్చు. అలా కూడా కంట్రోల్ పెట్టచ్చండి. ఆ వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో బాగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి వెళ్తుంది. వాళ్ళకు కూడా మనం ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను లేటెస్ట్గా ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ అప్. బాయ్ బాయ్.